కృపలో అంతకంత మనల్ని తన శక్తి చేత నింపి బలపరిచి వర్ధిల్ల చేయాలి. ఈ 40 దినాల ప్రార్థనా కూడికల ద్వారా దేవుడు అన్ని విధాల మనకి బలాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చేటట్లుగా సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలి. 40 దినాలకి బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 40 దినాలు ఇశ్రాయేలీయులను భయపెట్టిన ఆ గొలియాతుని సంహరించడానికి దేవుడు తన కుమారుడై ఉన్న దావీదునికి బలము ఇచ్చాడు. మన జీవితంలో కూడా అనేకమైన కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. ఆ కష్టాలు, శ్రమలనే గొలియాతు లాంటి వాటన్నిటిని మనం ఎదిరించి మేలు పొందుకొని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సంసిద్ధత కలిగిన వారిగా మనము ఉండాలి. ఆ తర్వాత 40 అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రత్యేకతకి నాందిగా ఉన్నది. 40ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు దినాలలో ఒక మాట ఆయన గుర్తు చేస్తాడు. ఏమన్నట్టాడు తెలుసా? ఇక 40 దినాలకి భూమి మీద ప్రచండమైన వర్షాన్ని నేను కురిపేస్తా, పై జలాలు క్రింది జలాలు ఏకమయ్యి సర్వమును తుడిచిపెట్టుకుపోద్ది, సర్వలోకము లయమైపోద్ది, జీవకోటి అంతా కూడా లయమైపోతాయి, చెట్లు ఆయా కాయలు ఫలాలు ఇచ్చేవన్నీ కూడా తుడిచివేయబడతాయి అని అంటాడు. 40 దినాల తర్వాత దేవుడు మరలా ఆ ఓడలో నుంచి నోవాహుని, తన 3 కుమారులు, 3 కోడండ్రని, నోవాహు భార్యని, 80 ద్వారా మరలా భూమి మీద నూతనమైన సృష్టిని, క్రొత్త సృష్టిని ఆయన జరిగించాడు. అంచేత 40 దినాలలో నీవు నేను కూడా నూతన పరచబడే వారిగా ఉండాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా నేను మీకు ఎప్పుడు గుర్తు చేస్తా, యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, ఆయన సిలువలో శ్రమలు పొందారు. ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఎక్కి ఎక్కి ఎడవటానికో తలచి తలచి తల్లడిల్లటానికో కాదట ఈ 40 దినాలు. ఈ 40 దినాలలో మనము గొల్యాతును జయించిన దావీదుకు వలె మన సమస్యలపైన విజయం పొందుకోవాలి. నోవాహు దినాలలో పాతవన్నీ ప్రక్షాళన చేయబడి నవనూతనమైన సృష్టి చేయబడినట్లుగా మనం కూడా నూతన సృష్టిగా చేయబడాలి. అందుకని అంటాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉంటేవాడు నూతన సృష్టి. ఆ మాట చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రికలో మనందరికీ సుపరిచయమైన ఓ మాట గుర్తు చేసుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన తేటగా స్పష్టంగా చెప్పిన మాటని మనం జ్ఞాపకానికి తెచ్చుకుందామండి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనుక ఆ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు. కాగా ఎవడైనను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని పరిచర్యను మాకు అనుగ్రహించను. చాలు. ఇప్పుడు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనా కూడికల ద్వారా నువ్వేం చేయబడాలనంటే నూతన సృష్టిగా మార్చబడాలి, నూతనత్వాన్ని ధరించుకోవాలి. అంటే మునుపు నువ్వు ప్రార్థన చేయటం తరిగిపోయావనుకో, ఇప్పుడు ప్రార్థనలో ఎదగాలి. మునుపు నువ్వు వాక్యం చదువుతూ అభివృద్ధి చెందిన అనుభవాలు ఈ మధ్యకాలంలో కాస్త మసిబారిన దీపం వలె ఉంటే దాన్ని తుడుచుకొని నూతన సృష్టిగా మనము చేయబడాలి. మనం నూతన సృష్టిగా చేయబడాలి, నూతనత్వాన్ని ధరించుకోవాలి. ఆ నూతనత్వం మనం పొందుకుంటే నూతనమైంది ఎందుకు? క్రొత్త మనసు ఎందుకు? నూతనమైన మనసు, మార్పు చెందిన మనసు ఎందుకనంటే ఆయన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని సృజిస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, ఇదిగో నేను క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును సృష్టించి ఉన్నాను. ఇప్పుడు ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కలిగిన ఆ నూతనమైన రాజ్యంలో నీవు నేను చోటు చేసుకోవాలనంటే మనకు కావాల్సింది ఏంటనంటే నూతనమైన స్వభావము కావాలి, క్రొత్త మనసు కావాలి, క్రొత్త మనసు కావాలి. సహజంగా క్రొత్త మనసు ఎప్పుడు గుర్తు చేసుకుంటామనంటే ఆ జనవరి 1వ తారీఖున మనం అందరం గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకుంటూ పాట అన్నీ కూడా క్రొత్తగా పాడతాం, నూతనమైనవే పాడుతూ ఉంటాం. క్రొత్త
7 మొదలు పెట్టాను నా బ్రతుకునందు, క్రొత్త 7 మొదలు పెట్టాను. అన్ని క్రొత్తయే, బట్టలు కొత్తయే, ఆ ఇంట్లో ఉన్న వంటకాలు కొత్తయే. ఇంకొంతమంది అయితే అక్కడక్కడ మరకలు పడకపోయినా బాగున్న ఆ స్టీల్ సామాన్ అన్ని పక్కన పడేసి ఏదో ఒకటి కొత్తది తేవాలి. డబ్బులు ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్ పని చేస్తున్నా కొత్త 7కు కొత్త ఫ్రిడ్జ్ రావాలి, క్రొత్త మంచం రావాలి, క్రొత్త కంచం రావాలి. ఇవన్నీ క్రొత్తవి చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏంటనంటే, మారాల్సింది ఏదో తెలుసా? మన అంతరంగం నూతనం కావాలి, మన వైఖరి క్రొత్తది కావాలి, మన మనస్సాక్షి క్రొత్తది కావాలి. మనం క్రీస్తు యేసుకు సరిపడినట్లుగా క్రొత్త మనసు కలిగిన వారిగా మనము ఉండాలి. ఇప్పుడు క్రొత్త మనసు మనకు రావాలి, నూతన స్వభావం మనకు రావాలి అని అంటే మనం ఏం చేయాలి? కొన్ని పనులు చేయాలి. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 32వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుకుందాం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తినరు. ఇక్కడ క్రొత్తదనం, ఇక్కడ పరిస్థితి ఏంటనంటే యాకోబు జీవితం గురించి జ్ఞాపకం చేస్తాడు. యాకోబు జీవితంలో ఆ యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆ కనుపొద్దులు రాకమునిపే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆమెకి చెప్తాడమ్మా, నీ కడుపులో ఒక్కళ్ళు కాదు ఉన్నది, కమల పిల్లలు ఉన్నారు, నీ కడుపులో 2 ఉన్నారు. అయితే ఈ 2లో పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని చెప్పారంట. ఆ మాట వాళ్ళ ఆయనకి చెబితే వాళ్ళ ఆయన ఏం చేశాడనంటే, ఇస్సాక్ గారు ఏం చేశాడో తెలుసా? అట్టానే చెబుతావు, పిచ్చమాకుందానా, మనకు ఒక కట్టడం ఉంది, మనకు ఒక పద్ధతి ఉంది, మనకు తెలిసిన పద్ధతి, మనకు తెలిసిన సాంప్రదాయం ఏంటనంటే, జ్యేష్ఠుడు యెహోవాకు అంకితుడు, దేవుని ఆశీర్వాదం నా తర్వాత ఎవరికి రావాలి అనంటే పెద్ద కుమారుడు అయ్యి ఉన్నవాడికే రావాలి. నువ్వేమో చిన్న కుమారుడికి అని చెబుతున్నావంటే పిచ్చమాకుందాను, నీకు తెలియదు, నువ్వు నోరుమూసుకో అని అన్నాడంట. అప్పుడప్పుడు దేవుని సేవకునిగా నేను కూడా చెబితే వాక్యం మనకు నచ్చితే స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ అంటాం. మనకు గుచ్చుకుంటే మొదలేశాడమ్మా అంటే ఏ ఆత్మ ఇది? జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఒకవేళ అంతరంగంలో నేనేమన్నా పెట్టుకొని నీకు చెబితే ఆ ప్రతిఫలం, ఆ తీర్పు దేవుడు ఎవరికి ఇస్తాడు? నాకు ఇస్తాడు. అందుకనే ఇక్కడికి వచ్చి మీ కొద్ది మందికి నేను లేనిపోయిన పిచ్చబోధ చేసి నేను ఆయన త్రాసులో తేలిపోయి నేను శిక్షకు పాత్రను అవటం నాకేమన్నా సరదానా? దెబ్బ అంటే ఊరికైనా భయమే, ఎవరికైనా ప్రాణం అంటే తీపే. కాకపోతే వాక్యం వినేటప్పుడు నీ అంతరంగం చెడిపోయి కఠినమై పాడైపోతే ఇక దేవుని రాజ్యంలో చోటు ఉండదు. కాబట్టి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసే ఓ శ్రేష్టమైన మాట. యాకోబు జీవితంలో తన యొక్క ఆ తల్లి అనగా రెబెక్కమ్మకి దేవుడు చెప్పాడేమని చెప్పాడనంటే, ఏమమ్మా, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు, నా కృప చిన్నవాని మీద ఉంటుంది, నా వాగ్దానాలన్నీ చిన్నవాని పట్ల నెరవేరుతాయి. ఈ మాటలన్నీ చెబితే తన భర్తకు ఆ మాటలు చెబితే ఆయన పట్టించుకోవాలి, ప్రక్కన పెట్టాడు. తీరా కనుపొద్దులు వచ్చిన తర్వాత పెద్దవాడు బయటికి రాకుండా చిన్నవాడు పెనుగులాడి అడ్డుపడుతున్నాడట. తీరా చూస్తే ఎట్లాగైతేమి పెద్దవానిగా ఏసావు వచ్చాడు, మొత్తానికి వచ్చిన ఆయన ఒంటి నిండా రోమాలు ఉన్నాయట. ఆ తరువాత పెద్దవాని మడిమను పట్టుకొని తల్లి గర్భములో నుంచి చిన్నవానిగా వచ్చిన వాడు ఒంటి నిండా ఏమీ లేకుండా నునుపైన శరీరం కలిగి వచ్చాడు. వారి పేరు యాకోబు. ఎందుకని పెట్టారు యాకోబు అనంటే, యాకోబు అనే మాటకు అర్థం బలత్కారి. బలత్కారి అనంటే మడివను పట్టుకొని వచ్చాడు అంటే లోపల ఏం చేస్తున్నాడైనా? పెనుగులాడుతున్నాడు, లోపల పోరాటం చేస్తున్నాడు. తల్లి గర్భములో ఓ బిడ్డను కనటానికే ఆ బిడ్డ లోపల తిరుగుతూ ఉంటే ఎన్ని బాధలు పడతారో. కానీ ఎరువురు బిడ్డలు, కమల పిల్లలట, లోపల పోట్లాడుకుంటుంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయిందో. అయినా సరే
మడిమును పట్టుకొని వచ్చాడు. బలత్కారి బలత్కారి. ఆ తర్వాత యాకోబు అనే మాటకు అర్థం ఏంటనంటే మోసము చేయవాడు, మోసగాడని అర్థం. ఒక ప్రక్కనేమో బలత్కారి, ఇంకో ప్రక్కనేమో మోసగాడు. సరే, పుట్టిన తర్వాత ఆయన పెరిగిన తర్వాత ఈ రెండు విషయాలు ఆయన పట్ల నెరవేరాయి. నెరవేర్చబడిన తర్వాత ఓ సందర్భంలోనంట ఎంత అవకాశవాదనంటే చిక్కుడుగాయల కూరతో కలగూర వంటకం చేసుకున్నాడంట. పెద్దవాడు ఆకలితో వచ్చాడు, వేటాడి కొన్నిసార్లు మనం కూడా అండి ఏదో మేలు చేద్దామని పనిచేసి ఉన్నది పోగొట్టుకుంటాం. ఏ సేవకుడు ఇప్పటిదాకా ఏం చేశాడు? ఖాళీగా ఏమైనా కూర్చున్నాడా? పని చేశాడు. ఎంత కష్టపడ్డాడండి. విల్లెక్కు పెట్టి ఏదో ఒకటి కొట్టుకొని తెద్దామని చెప్పి వేటాడి చివరికి ఏం దొరక్కపోయేసరికి నీరసిల్లిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ కూరను చూశాడంట. గుమగుమలాడుతున్న వాసన వచ్చిందట. వచ్చి అడుగుతాడు, రే నా తమ్ముడు కదరా, నా ఇంగిలి పాలు తాగినోడు కదరా, అరే నాకు ఆకలేస్తుంది, కాస్తంత కూర పెట్టవా అంటే ఆయన అన్నాడంట, ఇది నా కోసం చేసుకున్నా, ఏమి లేకుండా నీకు ఉట్టిగా ఎట్లా పెడతా? ఓరి ఈడేం బంధువండి, నేను ఉట్టిగా ఎట్ట పెడతా అని అన్నాడు. మరి ఏం చేయాలి అనంటే, ఓ పని చెయ్యి, నేను నీకు నా పూట భోజనం ఇవ్వాలి అనంటే నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు అంటే ఈయన ఎంత దుష్ట ఆలోచన చూడండి. ఏసావా అంటున్నాడంట, చచ్చే నాకు ఈ జ్యేష్ఠత్వం ఏం వరగబెట్టిద్దిలే అన్నాడంట. చచ్చే నాకు అంటే ఒక పూట భోజనం లేకపోతేనే చస్తారండి. ఎంతమంది ఏసావులు ఉన్నారండి? అమ్మ బాబోయ్, 3 దాకా, సాయంత్రం 5 దాకా, ఓ అమ్మో ఒక పూటతోనా, అమ్మ ప్రాణం బాధ్యేమో అనుకునేవాళ్ళం చాలామంది ఉంటాం. ఏసావు అంటున్నాడంట, చచ్చే నాకు ఈ జ్యేష్ఠత్వం ఏం వరగబెట్టిద్ది అని చెప్పి, అది నువ్వు తీసుకొని నాకు భోజనం బెటరా తమ్ముడు అని అంటే, ఆ ఎర్రని కూర ఆకర్షితంగా కనపడుతుంది. గుమగుమలాడే వాసన ఈయన జీవితానికి ఉన్న ఆశీర్వాదాలన్నీ పక్కదారి పట్టేటట్టు చేసింది. చివరికి తీసుకున్నాడు, ఈయనకి ఇచ్చాడు. ఆ తర్వాత అతడు ఏడ్చాడట కానీ, కన్నీళ్ళు విడిచాడంట కానీ యెహోవా ఆశీర్వాదం అతనికి దొరకకపోయాను అని అంటాడు. అయితే ఒక ప్రక్కన కంటి చూపు తరిగిపోయిన తండ్రిని నిన్ను పెద్ద కుమారుణ్ణి మోసం చేశాడు. ఇంకొక ప్రక్కన తల్లి గర్భంలోనే బలత్కారం అలవాటు చేసుకొని మడిమ పట్టుకొని బయటికి వచ్చాడు. చివరికి మేనమామ దగ్గరికి వెళ్ళి 10 మార్లు జీతం మార్చాడు, 27 కొలువు చేశాడు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులన్నీ కూడా ఎక్కడక్కడ ఉండలేక చేసినాయి అంట. వెనుదిరిగి వెళతా అన్నాడు. వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక భయం, ఎక్కడుంటేనో తినటానికి, వంటానికి, కట్టుకోవటానికి ఉన్నది, కానీ నా ఇంటి వారి కోసం నేనేమి సంపాదించలా. కాబట్టి ఇప్పుడు నాకు సంపాద్యం కావాలి, నా కుటుంబానికి మేలు కావాలి. ఎక్కడుంటే తినటానికి ఉంటుంది, ఉండటానికి ఉంటుంది, కానీ మిగులుబడి ఏమి లేదని చెప్పి వెనుదిరిగి వస్తా ఉన్నాడు. కానీ గుండెలో ఒక భయం ఏంటనంటే, నా అన్న నిండా పగబట్టి ఉన్నాడు, దెబ్బకి నేను చచ్చిపోతా, నన్ను చంపేస్తాడని చెప్పి భయపడి కలవరపడి వస్తా ఈయనకున్న ఒక నమ్మకం ఏంటనంటే, నా దేవుని సన్నిధిలో నేను పెనుగులాడితే ఆయన శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడు, కీడును మేలుగా మారుస్తాడు, శత్రువును మిత్రువుగా మారుస్తాడు, ప్రాణం పోయే పరిస్థితులలో ప్రాణం పోస్తాడని ఒక సత్యాన్ని గ్రహించిన ఆయనట ఆ 32వ అధ్యాయంలోనికి రాగానే యాకోబట తనతోనున్న వారిని అందరినీ, ఇంటి వారందరినీ ఏం చేశాడంటే అండి, చూడండి ఆ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. చూసారా ఎంతమంది ఉన్నారంట? ఇప్పుడు వాళ్ళు ఉండవచ్చుగా. వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఈయన మనసేమో రాహేలమ్మ మీద, రాహేలమ్మ మనసేమో మా అమ్మళ్ళ దగ్గర నుంచి తెస్తున్నాడు, మా ఇంటి దగ్గర నుంచి తెస్తున్నాడు. ఏం తక్కువైంది ఆయనకి? తినడానికి పెడుతున్నాడుగా మా బాబు, కట్టుకోవటానికి ఎత్తన్నాడుగా, ఈయనకు పుట్టిన పిల్లలకు కూడా ఎత్తన్నాడుగా, ఏం మాయరోగం ఉండొచ్చుగా. మీరు కాదు, రాహేలమ్మ ఖచ్చితంగా అట్నే అనుకున్నదంట. ఈయన బాధ ఏంది? అరే వాళ్ళు ఇవ్వటం ఏంటి, వీళ్ళు ఇవ్వటం ఏంటి? దేవుడు ఇవ్వాలి కదా, మిగిలిందేముంది, దాచిందేముంది, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేయాలి కదా అని ఆలోచించి వెనుదిరిగి వస్తున్నాడు. ఈయన ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లే. వీళ్ళకి కావాల్సింది ఏంటన్నానంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండటం. ఆయన కావాల్సిందేమో ఏదో ఒక విధంగా జీవితంలో ఒక క్రొత్తదనాన్ని పొందుకోవాలి, నూతనత్వాన్ని పొందుకోవాలి, దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి,
కావాలి. యెహోవా కరుణ కలిగిన హస్తం చేత నేను కప్పబడాలని ఎదురు చూస్తున్నాడు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోయేసరికి వాళ్ళందరినీ ఏరు దాటించాడట. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఉపవాస దినాలలో నీ కలిగిందంతా ప్రక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నావా? యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో యెఫ్తా ఒక్కడు మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకి చెప్పుకొనెను. అలాగనే సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో చూస్తే రావటం మంది మార్బలంతో వచ్చిందంట అన్నమ్మ. కానీ షిలోహులోని దేవుని మందిరంలో ఒక మూలకెళ్ళి ఒక్కతే దేవునికి ప్రార్థన చేస్తుంది. చూసారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామనంటే అందరూ ఉంటే ప్రార్థన దబాయించి నడిచిద్ది మన వాళ్ళకి. విచిత్రమైన ఈ పద్ధతి అనమాట. ఇద్దరు ఉంటే ప్రార్థన అడగదు. ఇద్దరమే ఏం చేస్తాం కదా, ఏం చేస్తాం అని అనిపించింది. కానీ దేవుని వాక్యం మనకు చెప్పే మాట, కొన్నిసార్లు ఏకాంతంగా ఒంటరిగా చేసే ప్రార్థన గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చింది. హన్నమ్మ ఒంటరిగా కన్నీరు మున్నీరుగా విలపించింది. దేవుడా ప్రార్థన ఆలకించాడు. యెఫ్తా అలాగును వెళ్ళిపోయి మిస్పాలో సంగతంతా యెహోవాకు చెప్పుకున్నాడు. దేవుడు ఆయనను వారికి నాయకునిగా చేశాడు. తృణీకరించిన వారే దగ్గరకు వచ్చి సాగిలు పడేటట్టు చేశాడు. ఈ పగటికాల సమయంలో మనం కూడా ఈ వసంత దినాలలో దాదాపుగా 14వ తారీఖు నుంచి మీరు ప్రారంభించారు. దాదాపు ఈ రోజుకి దగ్గరగా ఎన్ని రోజులు అయిపోయినాయి? ఒక 10-11 రోజులు అయిపోయాయి. ఈ 11 రోజులు మీరు ఎట్లా చేశారో నాకు తెలియదు, కానీ కనీసం మిగిలిన రోజులైనా మనం ఒంటరిగా అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు, అటన్నిటిలో నుంచి నూతనమైన ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయాలి. ప్రాణభీతి నుంచి దేవుడు నిన్ను విడిపించాలి. ప్రాణ సంకటాల నుంచి దేవుడు నిన్ను విడిపించాలి. నిన్ను తరిమే శత్రువులందరూ నీకు మిత్రువులుగా మార్చబడాలి అని అంటే మనం చేయాల్సింది ఒంటరిగా ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయాలి. ఒంటరిగా ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయాలి. యాకోబట అందరిని పంపించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినంత మాత్రానే ఆయన ఇశ్రాయేలు అయ్యాడా? ప్రార్థన చేసినంత మాత్రానే ఆయన నూతనత్వాన్ని పొందుకున్నాడా? కాదు. అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. ఏంటనంటే, మనం చదువుకుంటా వస్తే ఆయన ఒక్కడు మిగిలిపోయితే దేవుడు ఆయన అనుకున్నట్టుగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమైతే ప్రభు అడుగుతున్నాడు, అయ్యా ఏంటి నువ్వు ఇక్కడ నిల్చున్నావు ఒంటరిగా, ఏంటి ఎందుకు నన్ను రమ్మన్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఊపిరాడకుండా సంతకాల నుంచి చేస్తున్నావు ఏంటన్నానంటే, అప్పుడు ఏనంటాడంట యాకోబు, ఏం లేదు, నీవు నన్ను ఆశీర్వదించాలని నేను ఇక్కడ నిలిచి ఉన్నా, నీవు నన్ను ఆశీర్వదించితే నాకు చాలా అన్నాడంట. సరేనబ్బాయి, నేను నిన్ను ఆశీర్వదిస్తా, కానీ నీ పేరేంటి, నీ పేరు ఏంటి, నీ పేరు ఏంటి అని అన్నాడంట. అంటే యాకోబుకి తెలియదు ఆయన పేరు, యాకోబు అని తెలియదు, దేవునికి తెలుసు. కానీ నీ నోటితో చెప్పించాలి. కానీ ఈయన అంటున్నాడంట, ఈయనేమంటున్నాడు తెలుసా, నా పేరు చెబితే నా పేరు యాకోబు, మోసగాడు, మడిం పట్టుకునేవాడు, బలత్కారి, చిక్కుడుకాయలు కూరబెట్టి ఆ ఆశీర్వాదాన్ని తీసుకున్న అవకాశవాదిని ఇట్టే కళ్ళు గప్పగలిగిన టాలెంట్ కలిగిన వాడిని. మల్టీ టాలెంట్స్ నాకు ఉన్నాయి. ఇప్పుడు ఇంత మల్టీ టాలెంట్స్ ఉన్న నన్ను ఆయన ఆశీర్వదించడు. అందుకని నా పేరు ఆయనకు చెప్పకూడదు, కానీ ఆయన ఆశీర్వాదం నాకు కావాలి. ఏం దేవుని ఆశీర్వాదం ఎందుకు? యెహోవా ఆశీర్వాదం దీర్ఘాయుష్ ఇచ్చిద్ది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిద్ది, యెహోవా ఆశీర్వాదం ఆరోగ్యం ఇచ్చిద్ది. దేవునికి స్తోత్రం. ఎడమకరలకి కూర్చో, కూర్చో, ఏడుస్తున్నా ఎడక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చిద్ది, ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది, ఐశ్వర్యం ఇచ్చిద్ది, శత్రువులను మిత్రువులుగా చేస్తుందనే సంగతి ఆయనకు బాగా తెలుసు కనుక ఇప్పుడు ఆయన సన్నిధిలో కూర్చొని పెనుగులాడుతూ ఉన్నాడంట. ముందు అడిగితే నీ పేరు చెప్పాయా అన్నాడు. ఆయన పేరు చెప్పట్లేదంట. ఎందుకు చెప్పట్లేదని అంటే, చెబితే ఆయన ఆశీర్వాదం నాకు దొరకదని. తీరా దేవుడు అన్నాడట, అబ్బాయి నీకు నాకు డీల్ కుదిరేటట్లేదులే, నువ్వేమో చెప్పవు, నువ్వేమో ఒప్పుకోకపోతే నేను నీకు దీవెన ఇవ్వటం జరగదు. ఇక నేను వెళ్ళిపోతున్నా, తెల్లవారిపోతుంది, ఏదైనా ఈ చీకటిలోపే నువ్వు చేయాలి, తెల్లవారితే కుదరదు నీకు నాకు అని చెప్పి అలాగూ నువ్వు వెళ్ళిపోతానంటే, ఈయన మరి మధ్యరాత్రి వేళ పడ్డాడో తెల్లవారుజామున పడ్డాడో కానీ మొత్తానికి అమాంతంగా ఆయన మీద పడి అంటున్నాడంట, ఎక్కడికయ్యా నువ్వు వెళ్ళేది,
సందకాడ నుంచి నాకున్న వాళ్ళందరిని వదిలేసి ఇక్కడ కూర్చున్నది నిన్ను పంపించడానికి తయారుగా, పొరపాటును కూడా పంపించను. సావిటు నాకు తప్పదో, నా అన్నకు కనపడతాడు, నన్ను చంపేస్తాడు, చచ్చేది ఏదో నీ చేతిలో పడితే నువ్వు చంపో, కానీ కృప చూపిస్తావని చెప్పి ఈయన పట్టిన పట్టు వదలకుండా ఏం చేస్తున్నాడనంటే పెనుగులాడుతున్నాడంట. నీవు నన్ను దీవించితేనే తప్ప నేను నిన్ను విడవను. మనం కూడా ఈ 40 రోజుల్లో మనకున్నవన్నీ ప్రక్కన పెట్టి ఆయన సన్నిధిలో పెనుగులాడాలి. దేవునికి స్తోత్రం. చాలామంది చాలా హృదయాలలో చాలా సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, చాలా విషయాలలో చాలా బాధలు ఉంటాయి. అవన్నీ ప్రక్కన పెట్టి ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో దేవునితో మనం ఏం చేయాలటండి? పెనుగులాడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యాకోబు భక్తుడు అంటున్నాడంట, నేను నిన్ను విడవను. అందుకనే క్రైస్తవ కీర్తనలో పాత వాళ్ళలో ఒక పాట, మంచి పాట పాడతారు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. నిన్ను నమ్మిన వారల్ల నెల్ల, నిన్ను నమ్మిన వారల్ల నెల్ల, చక్కగా దీవించెదవనసు, నిన్ను నేను విడువను దేవా. హల్లెలూయా. మనంతా రివర్స్. జనం విడిచిపెడితే దేవుణ్ణి విడిచిపెడతాం, జనం విడిచిపెడితే ప్రార్థన విడిచిపెడతాం, జనం విడిచిపెడితే అన్ని వదిలిపెడతాం. డబ్బు వదిలిపోయితే ఇక జబ్బులన్నీ మనకే వస్తాయి అనుకుంటాం మనం. కానీ దేవుని సన్నిధిలో ఏమన్నా లేకపోయినా దేవునిని విడవకూడదంట. దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. కొన్ని సందర్భాలలో అందరూ నిన్ను వదిలిపెడతారు, అదొక ఆశ్చర్యకరమైన రీతిగా నీకు దూరం అయిపోతారు, నువ్వు ఒంటరిగా మిగులుతావు. నేను అనుభవంతో జ్ఞాపకం చేస్తున్నా. ప్రాణానికి ప్రాణం అనుకున్న అన్ని సంబంధాలు కూడా తెగిపోయి నిన్ను ఒంటరిగా వెలేసినట్టే చూడకుండా నీ చావుని, నీ పతనాన్ని, నీ నాశనాన్ని కోరుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకయ్యానంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ మనుషుల మీద మనం పగ కన్నా కూడా ఆ మనుషులను ప్రేమించాలి. ఎందుకనంటే అలాగున వాళ్ళు చేయటం ద్వారా మనం ఎవరికి చేరువవుతున్నాం? దేవునికి చేరువ అవుతాం, ప్రభువుకి చేరువ. ఇప్పుడు మామ అన్నీ ఇచ్చాడు, 10 మార్లు జీతం మార్చకపోతే అక్కడ 20 ఏళ్ళు కాదు, జీవితకాలం అక్కడే కొలువు చేసేవాడు. అక్కడ బాధలు ఎక్కువైన తర్వాత ఇప్పుడు ఈయనకి ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. అన్నమ్మకి పిల్లలు లేరు, ఇరుగు పొరుగోళ్ళు సూటిపోటి మాటలు అంటుంటే బాధ ఎక్కువైంది. ఇప్పుడు ఆ బాధ ఎక్కువైన తర్వాత వాళ్ళతో ముచ్చట్లేస్తుందా? ఏమో ఎవరితో ముచ్చటేస్తుంది ఇప్పుడు? చెప్పండి ఎవరితోనండి? ఎవరితో? మరి 40 రోజుల్లో అనేక మంది నిన్ను తృణీకరించి వెలివేసి ఒంటరిగా విడిచిపెట్టి అయిన వాళ్ళు కాని వాళ్ళు నిన్ను ఒక ద్రోహిగా, దోషిగా, ఎన్నిక లేని వానిగా నిన్ను చూడవచ్చు. కానీ మనుషుల మాటలు మనకు అనవసరం, మనుషులు నిన్ను ఎట చూస్తున్నారనవసరం. వాళ్ళదేమంది? ఇవన్నీ నీ మేలుకొచ్చి నీ అనుకోవాలి. మన భారతంగా మైకి ఇస్తే అంతా నా మేలుకే, దేనికంట ఆరాధన యేసుకే అట్టను. ఏం దేవుడు అయ్యా, అంతా నా కీడుకే పంపించావయ్యా. ఊళ్ళో వాళ్ళందరూ కీడు చేశారు, ఇదిగో నువ్వు కూడా కీడు చేసావు. ఊళ్ళో వాళ్ళ సూపు అంతా నా మీదే, చివరికి నీ సూపు కూడా నా మీదే. ఏమని రానయ్యా ప్రార్థనకి, ఏమని ప్రార్థన చేయనయ్యా నీకు అని అంటాం. పాడటమే కాదు, పాటలో ఉన్న పదాలు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని దైవజనులు యేసన్న గారు కొన్ని పాటలు రాసినప్పుడు పదాలు దొరికినాయి కదని పాడేవాడు కాదట. ఆయన ప్రసంగం చేస్తూ ఆ కలవరపడి కొండల వైపు నా కనులెత్తుచున్నానని కొన్ని సందర్భాలలో ఆయన నిందించి ఇబ్బంది పెట్టి సంఘంలో ఉన్నవాళ్ళు ఒక చిన్న నిందేసి ఉన్న కొద్ది మందిలో దాదాపుగా 30 మంది వెళ్ళిపోయితే కలవరపడకుండా ఆయన ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ అప్పుడు పాట రాసుకున్నాడంట. దావీదు జీవితాన్ని చూసి, నీవు నాకుండగా నీవే నాండగా. ఇప్పుడు మనమైతే కానుకలు పెట్టి తిట్టుకుంటే నీవు నాకుండగా, మన ఇంటి పెరటోడు సంఘంలో నిండా ఉంటే మీరు నాకుండగా. కొత్తగా పెళ్ళైనోడైతే వాళ్ళ ఆవిడను చూసి నీవే నా సర్వస్వం. 3 ఏళ్ళు పోయితే కాదు ముసలం పుట్టేది. దేవునికి స్తోత్రం. ఏం చూస్తున్నావు? వింటరా, తాగు అరవకుండా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎట్లాగ ఉండాలని అంటే, దైవజనుడు తనకున్న బాధలలో, ఇబ్బందులలో ఎప్పుడైనా నేను మీకు ఎప్పుడు జ్ఞాపకం చేసే మాట ఏంటన్నానంటే, యోబు జీవితంలో కష్టాలు వచ్చినాయి, అవి మనం చదువుకుని వదిలిపెట్టడానికి కాదట. నీకు కూడా అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? యోబు జీవితాన్ని. నలుదిక్కులా భయం ఆవరించినప్పుడు యెహోషువపాతును జ్ఞాపకం చేసుకోవాలి. జనులు నిన్ను నిందించి తృణీకరిస్తున్నప్పుడు హన్నమ్మ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిగెత్తుకుంటాం షిలోహులోనికి వెళ్ళింది, నువ్వు మందిరంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. యాకోబుకు నలుదిక్కులా ప్రాణ సంకటం వచ్చింది, రెక్కలు ముక్కలైపోతున్నాయి, మిగులుబడి లేదు, దాచింది లేదు, కూర్చింది లేదు. చివరికి ఎక్కడికి వచ్చాడన్నానంటే వెనుదిరిగి వస్తున్నాడు. గండమే, కానీ గండాలలో కూడా తప్పించగలిగిన దేవుడు ఉన్నాడని ఆ దేవునితో మాట్లాడుతూ అంటున్నాడంట, నా పేరు నీకు వదిలేయ్యా, నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని పెనుగులాడుతున్నాడంట. నేను నిన్ను వెళ్ళనేను, ఆయనేమో నువ్వు పేరు చెబితే ఆశీర్వదిస్తా, ఏనేమో నేను వెళ్ళనేను అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి నవనూతనత్వం రావాలని అంటే మన నోటితో మనం ఒప్పుకోవాలి, స్వభావం ఒప్పుకోవాలి. ఆయన యాకోబని పేరు చెబితే ఆయన బలాత్కారినయ్యా, మోసం చేసినోడినయ్యా, కంటి చూపు తరిగిపోయినా, దృష్టి మాంద్యం వచ్చినా, మా నాయన్ని మోసం చేశానయ్యా పెద్ద కొడునని, అదిగో అక్కడికి వెళ్ళిపోయి లాభాన్ని దగ్గర మోసం చేద్దాం అనుకున్నానయ్యా, అన్నను మోసం చేశానయ్యా, అవకాశవాదినయ్యా, బలాత్కారినయ్యా, ఆ పేరు చెబితే ఇవన్నీ వచ్చేస్తాయి అంట. ఇప్పుడు ఆ పేరు చెప్పట్లా, చివరికి పెనుగులాటం మొదలు పెట్టాడంట. దేవుడు చూచాడు, చివరికి తెల్లవారబోయే ముందంట ఆయన చేసింది ఏంటో తెలుసా? అందులో అంటాడండి ఓ చక్కని మాట, చాలా తేటగా వ్రాయబడిన మాట, 26వ వచనం ఒకసారి చదువుకుందామా? ఆయన తెల్లవారు 24లో అంటాడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తర్వాత 26లో అంటున్నాడు, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా. చూసారా, పట్టుబడుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే, దేవునికి స్తోత్రం, దేవుడు ఆశీర్వదించాలి. ఉపవాస దినాలలో మనం కూడా కోరుకోవలసింది, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది, యెహోవా ఆశీర్వాదం ఆరోగ్యం ఇచ్చింది, యెహోవా ఆశీర్వాదం శత్రువులను మిత్రులుగా చేసింది, యెహోవా ఆశీర్వాదం నీ దారిలో ఉన్న చీకటిని తొలగజేసి వెలుగును కలుగజేసింది. యాకోబు ఇక అట్లాగను పెనుగులాడుతుంటే దేవుడు పట్టిన పట్టు విడవట్లేదు ఈ మనిషి అని చెప్పి యాకోబు తుంటి నరమును తెగిటట్టుగా ఆ తుంటి పైన ఒక దెబ్బ కొట్టాడంట. ఆ దెబ్బ కొట్టగానే ఆయన నరము తెగిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడంట, ఏమని అన్నాడు తెలుసా? నీ పేరేమని అడిగితే అప్పుడు చెబుతున్నాడంట, నా పేరు యాకోబు అని చెప్పాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడంట ఒప్పుకున్నాక, అయితే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడును. ఇశ్రాయేలు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. మన ఒంటరితనంలో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఈ 40 రోజులు ఉపవాస దినాలలో నీవు నూతన పరచబడాలి, శత్రువులు మిత్రువులు కావాలి, కీడు మేలుగా మార్చబడాలి, ప్రాణాపాయం జీవాన్ని పోసేదిగా మార్చబడాలని అంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఒంటరిగానైనా దేవునితో పెనుగులాడేవారిగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకు కూడా భక్తి ఎక్కువైపోయింది. ప్రార్థన చేద్దామనంటే పెదాలు విప్పట్లా, గళం ఎప్పట్లా, ప్రార్థన అందుకోవట్లా. ఆలోచించండి, దాదాపుగా 10-11 రోజులు గడిచిపోయాయి. నూతన పరచబడాలి. ఏయ్ నిమ్మకాయ ఇటు తిరగరా. నూతన పరచబడాలి దేవుని సన్నిధిలో. మన జీవితాలు, మన బ్రతుకులు, మన కుటుంబ స్థితిగతులన్నీ కూడా నూతన పరచబడాలి. మనుష్య బలం కాదు, కానీ దేవుడు తన బలము చేత మనల్ని నూతన సృష్టిగా చేయాలి అని అంటే మనం చేయాల్సిన పని ఇది. ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే మనల్ని నూతన పరుస్తాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన దారిలో ఉన్న చీకటిని తొలగజేసి ఇప్పుడు వెలుగును ఉదయింపజేశాడు. ఎంత అద్భుతమైన కార్యమో తెలుసా? ఆ తర్వాత అధ్యాయాలలో మీరు చదువుకుంటే ఇప్పుడు ఏశావు దగ్గరికి వస్తున్నాడు. ఈయన ముందుగానే అతి తెలివితో, ఏమంటే ఎంత పెనుగులాడినా పేరు మారినా కొన్ని ఉనికి మాత్రం మారట్లేదు. ఈయన ఏం చేశాడనంటే కానుకలు పంపిస్తున్నాడంటే ఎవరి దగ్గరికి? ఈయనకన్నా ముందుగా కొంతమంది పనివాళ్ళని ఇచ్చి కొంత కానుకిచ్చి, ఎవరికి ఇవి అని అంటే నీ తమ్ముడై ఉన్న
యాకోబు పంపించాడని చెప్పమాకండి, నీ దాసుడై ఉన్న యాకోబు నీ కోసం పంపించాడని చెప్పండి అన్నాడంట. సరే చూశాడు, ఈలోగా ఆయన వస్తున్నాడు. యాకోబు ఏశావుకి ఎదురుగానే చంపేస్తాడేమని చెప్పి కాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకొని అంటున్నాడంట, అయ్యా తప్పైందన్నా అని అంటే అప్పుడు అంటున్నాడంట, సరే జరిగింది ఏదో జరిగిపోయిందిలే, లేరా పైకిలే అన్నాడు. ఇదిగో ఇవన్నీ నీకేనంటే ఏమని అంటాడో తెలుసా, రే నీ నాకెందుకు రా, చిన్నోడివి, నీ నాకెందుకు, నాకు అవసరం లేదు, ఏం పర్వాలేదు, నువ్వే ఉంచుకో అన్నాడు అని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడంట. అంటే ప్రాణం తీయటానికి చూసినోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రాణం పోస్తున్నాడు. దానికి కారణం ఏంటనంటే యాకోబు దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం, ఆయన దారిలో వెలుగు కలగటానికి, ఆయన శత్రువులను మిత్రువులుగా మార్చడానికి కారణం యాకోబు ఒప్పుకోలు. ఈ పగటికాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న నీవు నేను మనందరి జీవితాలలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. బిడ్డలు లేని వారు ఉన్నారు, కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారు ఉన్నారు, ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనకి చీకటి అనుభవాలు. ఈ చీకటి అనుభవాలు వెలుగుమయంగా మార్చబడాలని అంటే మనం కూడా ఈ వసంత దినాలలో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆయనతో పెనుగులాడే వారిగా మనము ఉండాలి. అప్పుడు మనల్ని నూతన సృష్టిగా ఆయన మారుస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, మనం నూతన పరచబడితే నూతనమైన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కలిగిన పరలోకంలో చోటు చేసుకుంటాం. ఆ నూతనమైన స్వభావం మనకి ఎప్పుడు వచ్చిందని అంటే యాకోబుకు వలె దేవుని ఎదుట మన పాపాలను మనము ఒప్పుకోవాలి. రెండవది, మనకు నూతన స్వభావం రావాలనంటే ఏం చేయాలో తెలుసా, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం, సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి, మీరు నాతో కూడా భోజనము చేయవలెను, రేపు నీ మనసులో ఉన్న సంగతి అంతా దేవుడు నాకు చెప్పింది నీకు చెప్తాను అబ్బాయి, ముందు మీరు పదండి, ఉన్నత స్థలానికి పదండి, అక్కడికి వెళ్ళి నాతో కూడా మీరు ఈ రాత్రి మిద్దె మీదనే కొండ మీదనే ఇక్కడే మీరు నివాసం చేయాలి అని అన్నాడంట. చూసారా, ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడో ఇక అక్కడ 9వ అధ్యాయము 19, 22, 24 వచనాలు, 10వ అధ్యాయం 5, 6, 9 వచనాలు, వాటిల్లో చూస్తే సౌలు దేవుని సేవకుడయ్యున్న సమూయేలుతో ఆ రాత్రి గడిపి ఆయనతో పాటు భోజనం చేసి అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేసి పంపిస్తే ఆ ప్రార్థన చేయించుకొని వెళుతూ ఉండగా జరిగిన అద్భుతమైన కార్యం ఏంటనంటే దేవుడు ఆయనకి ఏమిచ్చాడంటే అండి, యెహోవాత్మ బలముగా అతని మీదికి దిగి వచ్చెను, ప్రకటన చేయుచుండగా క్రొత్త మనసు వచ్చింది. చూసారా, క్రొత్త మనసు ఎప్పుడు వచ్చింది? ఊరక మిది మీదికి ఎలాగున వెళ్ళి ఎలాగున వస్తే రాదు. ఎవరితో? దేవుని సేవకునితో సహవాసం. వాస్తవంగా ఆయన ఉండటానికి మనసు లేదు, బిజీ షెడ్యూల్డ్. వాళ్ళు అక్కడే అన్నాడు, రే బాబు మనం వచ్చి 6 రోజులైంది, తెచ్చుకున్న సద్ది అయిపోయింది, దారి ఖర్చులకు తెచ్చుకున్న అయిపోయినవి, నాయన పరిస్థితి ఎట్టాగుందో, ఇంట్లో మంచంలో ఉన్న సౌలు మా నాన్న సౌలు తండ్రిని గురించి, కీషుని గురించి మాట్లాడుతున్నాడు. కీషు పెద్ద ఆయన మన స్థితి ఎట్లాగుందో, వెళ్ళిపోదాం పదా అని అన్నాడంట పనోడితో. అంటే పనోడు కాస్త అడ్డం పెడుతున్నాడు. ఏమని అన్నాడు తెలుసా, అయ్యా ఇందాక వచ్చాం కదా, వచ్చిన వాళ్ళం ఎటు వచ్చాం, ఈ దగ్గరలో దీర్ఘదర్శి ఒకడు ఉన్నాడు, ప్రవక్త ఒకడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే మన గాడిదలో ఉన్నాయా సచ్చాయా, ఉంటే మనకు దొరుకుతాయా దొరకవా, ఉంటే ఏ దిక్కునున్నాయో మొత్తం మనకు తేటగా చెప్తాడు, అక్కడికి వెళదాం. కానీ అక్కడ ఒక మాట అంటాడంట ఆయన, సౌలు గారు ఏమంటాడు తెలుసా, ఏరా దీర్ఘదర్శి అంటున్నావు, మరి ఉట్టి చేతులతో మనం ఎట్టెళదాం, డబ్బు తెచ్చుకొని అప్పుడు వెళ్దాంలే, మళ్ళీ వచ్చినప్పుడు అన్నాడంట. లేదు ఏం పర్వాలా, నా దగ్గర పావుతోలం వెళ్ళండి. తీరా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సేవకుడు చెప్పాడంటే ఈరోజు మీరు ఉండాలి, నాతో కలిసి భోజనం చెయ్యాలి. అలాగును ఎదురు చెప్పకుండా దేవుని సేవకుని మాటకు విధేయుడయ్యాడు.
దేవుని సేవకుడు చెప్పినట్లుగా ఆయన అక్కడ నిలిచిపోయాడు. ఆ రాత్రి ఆయనతో భోజనం చేశాడు. ఆ రాత్రి అక్కడ నిలకడగా నిలిచి ఉన్నాడు. తెల్లారి దైవజనుడు ప్రార్థన చేసి పంపిస్తుంటే మార్గములో దేవుడు ఆయన క్రొత్త మనసుని ఇచ్చాడు. అంచేత మనం కూడా ఈ 40 దినాలలో ఎవరితో ఉండాలి? సహవాసంలో ఉండాలి. ఎవరి సహవాసం? దేవునితో, దేవుని సేవకునితో, సంఘంతో సహవాసం ఉండాలి. అందుకని అంటారు, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే. ఆయన సహవాసం చేయటానికి ఉంటున్నాడు, మనమే రావట్లే దగ్గరికి, మనమే రావట్లే. దేవునితో సహవాసం ఉండాలి. కొన్ని సందర్భాలలో అందరూ వదిలిపెట్టి ఒంటరిగా ఉండొచ్చు, కానీ దేవుని తోడు నీకుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. నేడు దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దినవృత్తాంతాలు 33లో మనిషే అందరికి దూరం అయిపోయాడు, ఒంటరిగా చెరసాలలో వేయబడ్డాడు. కానీ అతడట దేవునితో సహవాసం చేస్తున్నాడు. అతడు శ్రమలో ఉండగా యెహోవా ఎదుట బహుగా తగ్గించుకొని, మామూలుగా తగ్గించుకోవటం కాదంట, బహుగా తగ్గించుకొని ఆయన ఏం చేస్తున్నాడు అంటండి, దేవునికి ప్రార్థన. మీరు అనుకుంటారు కానీ, అయ్యో ఇక నాకు మేలు చేసే మార్గం లేదే, అందరూ వెళ్ళిపోయారే, అందరూ దూరం అయ్యారే, ఎవరు నాకు మేలు చేస్తారు, ఎవరు నాతో ఉంటారు అనుకుంటారు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఇశ్రాయేలీయులని ఏ చుట్టం ఏ పట్టం లేకపోయినా అరణ్య యాత్రలో 40 ఏళ్ళు పోషించాడు. పోషించాడా లేదా? పోషించాడా లేదు? పోషించాడు. అంతేకాదు, దావీదు అలాగున పారిపోయి అరణ్యంలో ఉంటే ఆయన పొయ్యి తీసుకెళ్ళా, కాస్తంత బియ్యం తీసుకెళ్ళా. అప్పుడప్పుడు మనం కూడా ఏదో నాగపట్నం ఎటు వెళ్తాంగా, వెళ్ళేటప్పుడు అక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, డబ్బులు పెట్టిన రుచించదని ఏం చేస్తాం, కాస్త కట్టెలు, కాసినన్ని బియ్యం, కాసినన్ని ఎండిపోయినాయి మొత్తం వేసుకొని వెళ్ళిపోతాం, పొయ్యెట్టి వండేస్తాం కదండి. అట్టేం తీసుకెళ్ళలేదంట. కానీ వాక్యంలో చూస్తే దావీదు ఒంటరిగా తనను ప్రేమించి తనను అభిమానించే కొంతమందితో అరణ్యములోనికి వెళితే అక్కడ ఆ బర్జిల్లయి పిల్లలు ఆయనకి భోజనం తీసుకొని వచ్చారంట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉందా? ఈరోజు ప్రార్థనతో సహవాసం ఉందా? బాధలు ఎక్కువైపోయినప్పుడు కృంగిపోతున్నావా? బాధలు ఎక్కువైపోయినప్పుడు ప్రార్థనకు దూరం అవుతున్నావా? కష్టాలు ఎక్కువైనప్పుడు కన్నీళ్లు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి బదులు వాళ్ళకి చెప్పుకొని కన్నీళ్లు గారుస్తున్నావు. జాగ్రత్త. వాళ్ళు ఎన్నంతసేపు అంటారు, నీ కొంప కొల్లేరు చేస్తారు. నేను చెప్పేది పచ్చి నిజం. అది చెప్తాడులే అనుకుంటున్నారా? మీరు అంగీకరించరేమో కానీ లైవ్లో వినే వాళ్ళకి చాలామందికి అనుభవం ఉంది. నేను అనుభవించా, మీకు కూడా ఈ అనుభవాలు ఉన్నాయి. మనుషుల ఎదుట కాదు మనం గార్చాల్సింది కన్నీరు. ఎవరి ఎదుట గార్చాలి? దేవుని ఎదుట. దేవుని ఎదుట నీ కన్నీరు కారిస్తే ఆయన కన్నీటిని కవిలలో దాచిపెడతాడు, బుడ్డిలో పట్టుకొని చూస్తాడంట. ప్రతిరోజు చూస్తారు, ఈ కన్నీళ్లు ఫలానా గార్చింది, ఈ కన్నీళ్లు ఫలానాని గార్చాడు. ఆ బుడ్డి చూడగానే వెంటనే అయ్యో ఏం తన భర్త కోసం కన్నీరు గార్చిందే, బిడ్డల కోసం కన్నీరు గార్చిందే, పిల్లల వివాహం కోసం కన్నీరు కాచిందే అని ఆ కన్నీటిని చూచి వెంటనే దేవుడు శాంక్షన్ ఆర్డర్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అనేది పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవచ్చు ఇత్తువాడు సంతోషగానాలతో. ఎప్పుడన్నా మనం విత్తనం వేసామా? మన ప్రార్థన అంతా ఎట్టేస్తామో తెలుసా? బీడు భూమిలో వేస్తాం. అయ్యా నీకు ఎక్కువసేపు ప్రార్థన చేసినా, కొద్దిసేపు ప్రార్థన చేసినా ఆలకించే దేవుడు వాటగా, ఇక చేస్తావో చేయవనయ్యా. మా ఆయన ఇంటలా, మా ఆవిడ ఇంటలా, బంధువులు ఇంటలా, సొంత వాళ్ళు ఇంటలా, బయట వాళ్ళు ఇంటలా, ఇక నీ ఇష్టం, నువ్వు ఇంటవో వినవో, ఇక ఇదే నీకు ఆఖరిసారి ప్రార్థన. బీడు భూమిలో విత్తనం ఎత్తే ఆ విత్తనం ఫలించిద్దే? మళ్ళా మన మాట ఏమా ఫలించిద్దే? ఫలించదు. అందుకనే ఆ విత్తనం ఫలించాలి అని అంటే బీడు భూమిని తొలకరి వాన వచ్చిన తర్వాత దుక్కి దున్నాలి, ముళ్ళకంప అంతా చెలిగి ప్రక్కన పడేయాలి, బీడు భూమిని క్రొత్త నాగలతో దున్నాలి, దున్నిన దాన్ని పదును చేయాలి, పదునైన తర్వాత చదును చేయాలి. మెత్తని నేలగా మారినాక అప్పుడు కన్నీటితో నీ విత్తనాన్ని వేస్తే దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇప్పుడు నూతనమైన మనసు ఆ సౌలునికి రావటానికి, గాడిదలు ఎత్తుకునే వ్యక్తిని దేవుడు రాజుగా చేయటానికి గల కారణం ఏంటనంటే ఇదిగో ఇది, అతడు దేవుని సన్నిధిలోనికి వచ్చాడు, సేవకుడు చెప్పిన మాటకి విధేయుడు అయ్యాడు. అంతేకాదు ఇంకొకటి, సేవకునితో ఆ రాత్రి సహవాసంలో ఉన్నాడు. నువ్వు కూడా సంఘంలో సహవాసంలో ఉండు, దేవునికి దూరంగా మాక. నేనైతే ఈ సంవత్సరం ఉపవాసాలకి మీరు ఎంతమంది ఉంటారని నేను అనుకోలే. కానీ నా నిర్ణయం ఏంటన్నానంటే, ఒకళ్ళ సంగతి ఎందుకు, ఏమన్నా ఏమి లేకపోయినా
దేవుడు ఉంటే చాలే అనుకున్నా, నేను ఉందామనుకున్నాం, సమర్పించుకున్నాం, ఉంటున్నాం. కానీ దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలే. ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, అనేక మంది మనల్ని ఏదో నేలమట్టానికి తీసుకెళ్లాలని చూసిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన 22వ తారీఖు జరిగిన ఒక అద్భుతమైన కార్యం, ఒక గొప్ప విషయం ఏంటన్నానంటే, నిప్ కౌన్సిల్ అని చెప్పి అమెరికాకు సంబంధించిన ఒక యూనివర్సిటీ, బైబిల్ కాలేజీకి సంబంధించిన, బైబిల్కి సంబంధించిన విశ్వవిద్యాలయం వాళ్ళు ఏం చేశారనంటే డాక్టరేట్ అవార్డును ప్రదానం చేశారు. 22వ తారీఖు, 21వ తారీఖు వెళ్ళిపోయాం, 22వ తారీఖు ఇక్కడికి వచ్చాం. ఆ డాక్టరేటు ఎంత గౌరవప్రదమైందని అంటే, మనం కావాలని అంటే కోరుకుంటే వచ్చేది కాదు, రికమెండేషన్లతో వచ్చేది కాదు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అది కూడా విక్టర్ పాల్ గారు ఉండి ఆయనే తన సొంత కారులో తీసుకెళ్ళి ఆయన గారి ద్వారా అక్కడే ఉండి నాతో పాటుగా అది ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా కన్నీరు గార్చింది ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఇన్ని వివాహాలు మీరు చేశారు, పరిచర్యలో ఎంతకాలం నుంచి ఉన్నారని చెప్పి అక్కడ ఒక అద్భుతమైన కార్యంగా ఘనంగా ఆ డాక్టరేట్ని ఇచ్చారు. బైబిల్కి సంబంధించిన వాళ్ళకే కాదు గౌరవ డాక్టరేటు. ఓ పూజారి గారు వచ్చారు, నా ప్రక్కన నిల్చున్నాం ఆ ఫోటోలలో. ఓ పూజారి, ఒక గుళ్ళో అర్చకురాలు, ఆమెకి డాక్టరేట్ ఇచ్చారు. ఆమె పూజారిగా ఉంటూ చాలామందికి కరోనా టైంలో మంచి మంచి సేవలు అందించారు. ఆమె ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఆమె సరిగ్గా నిలబడలేదు. మీరు చూసారో లేదో ఫోటోలో, ఓ ప్రక్కకు పడిపోయి అంటారు ఆ తల్లి. ఇంకొక ఆమె వెయిట్ లిఫ్టర్ మంచి మెడల్స్ తెచ్చుకున్నది, కానీ డాక్టరేట్ అవార్డు మాత్రం ఆమెకి దొరకల. అట్లాగున ఇంకొక ఆయన ముస్లిం సహోదరుడు, తెల్ల టోపీ పెట్టుకొని దానిపైన డాక్టరేట్ టోపీ పెట్టుకొని ఉన్నాడు. వీళ్ళందరికీ దేవుని సందులో ఒక బైబిల్కి సంబంధించింది అయితే వాళ్ళ వరకే ఇస్తారు, కానీ అది అందరికి సంబంధించింది. కనుక ఈ పగటికాల సమయంలో నేను చెప్పే మాట ఏంటన్నానంటే, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు అందరూ మనకు దూరం అయిపోతారు. ఎవరు వెళ్ళినా వీళ్ళు వెళ్ళరులే అనుకుంటాం, వాళ్ళే అందరికన్నా ముందు వెళ్ళిపోతారు. ఏముంది, జగం ఎరిగిన ఆయనకు అదేదో ఏం అవసరం లేదు అన్నట్టుగా మీకు తెలియందే, లేకపోతే నాకు తెలియందే. కానీ కష్టకాలంలో ఎవరైతే నిలిచి ఉంటారో, వర్ప ఉన్నది తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ముద్దు ప్రేమే, కానీ హత్తుకునే ముద్దు కాదు అది. హత్తుకునేవాళ్ళు కావాలి, హత్తుకునేవారు కావాలి. దేవునిని మనం హత్తుకుంటే దేవుడు మనతో కూడా ఉంటాడు. అందుకని ఒక ఆయన అంటాడు, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వారు 10 వందలగును. ఎన్నిక లేని వారు బలమైన జనమగును. లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వాచియున్నది. హల్లెలూయా. కాబట్టి మనమంట దేవునిని హత్తుకుంటే దేవుడే మనకు కావలసినవన్నీ ఇస్తాడు. మనుషులను కాదట, కానీ దేవునికి మనం ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉండాలి. నాయనా సౌలా, గాడిదలు ఎత్తుకోవటానికి పోయే నీకు రాజయ్య భాగ్యం దక్కిందే, మార్గంలో క్రొత్త మనసు వచ్చిందే, ప్రవచించే వరం వచ్చిందే. ఇంత గొప్ప కార్యానికి కారణం ఏంటయ్యా అనంటే, నేను అలాగున దైవజనుడై ఉన్న సమూయేలు దగ్గరికి వెళ్ళా. ఆయన మాటకి విధేయుణ్ణి అయ్యా, ఆయన చెప్పిన మాటకి విధేయుణ్ణి అయ్యా. కాదులే, ఈరోజు కాదులేయ్యా, రేపు వస్తానులేనంటే కుదిరేదా? మీలో దేవుని ఆశీర్వాదం రావాలనంటే మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశా. దేవుడు అంటాడంట, మోషే నేను నీకు దేవుణ్ణి, నీవు అహరోనుకి దేవుడు. అహరోను ప్రజలకి ట్రాన్స్లేట్ చేస్తాడు, నేను నీతో చెప్తా. నీ మాట, నీ లాంగ్వేజ్ అర్థమయ్యేదే అహరోనుకి, నీ తోడబుట్టిన ఆయనకే కదా. అందుకని ఆయన ఏం చేస్తాడనంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తాడు. నీకు నోటి మాధ్యం ఉందిగా, అందుకని ఆయన అర్థమయ్యేటట్టు చెప్తాడు అన్నాడంట. అట్లాగనే ఒక సేవకునిగా దేవుని వాక్యాన్ని మీకు చెప్పినప్పుడు మూతిరిసి ముక్కు మడిచి అయ్యి చేసామనుకోండి, దానికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే అండి, లెక్క చెప్పాలా లేదా? ఒకవేళ మీ మీద ఏమైనా కోపంతో మీకు అవి రావాలి ఈ రావాలని చెబితే దేవుడు మీ అందరికన్నా ముందు లెక్క ఎవరికి ఇస్తాడు? చెప్పరే, ఎందుకు భయం? మీరు చెప్పినప్పుడు నాది చెప్పడానికి భయం ఎందుకు అబ్బా?
కాబట్టి ఒక మాట మనం చెప్తున్నామనంటే అది దేవుని మాట. దేవుని మాటకు మనం విధేయులము అవ్వాలి. దేవుని మాటకు మనం విధేయులమైతే దేవుడు గాడిదలు ఎత్తుకుని ఆయన రాజును చేసినట్టుగా, గొర్రెలు కాసుకునే దావీదును రాజును చేసినట్లుగా నిన్ను కూడా ఏం చేస్తాడంట, ఆయన రాజుగా చేస్తాడు. కాబట్టి సంఘం సేవకునితో సహవాసం అని అంటే ఎక్కడో చోట ప్రార్థన జరుగుతుందిగా వెళ్తాములేనండి కాదంట. దేవుడు నీ కోసం ఒక సేవకుణ్ణి ఆది అపోస్తలుల కాలంలో ఎంతమంది ప్రార్థన వాళ్ళు లేరు, కానీ సౌలు కళ్ళు పోయాక ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ఇదిగో అననీయ అని ఆయనకు చెప్పా, నువ్వు అక్కడికి వెళ్ళు, సౌలా నువ్వు అక్కడికి వెళ్ళు, నీ కళ్ళు వస్తాయి అన్నాడంట. అననీయ దగ్గరికి ఎందుకండి? అందుబాటులో ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. ఆయన కనికరం లేని దేవుడు కాకపోతే నువ్వు నేను వెళ్ళటం ఏంటండి? ఆయన రావాలిగా నా దగ్గరికి. ఒక ఆమె అంటుందిలే, నేను చెబితే నువ్వు రాలేదుగా అని, నేను చెప్పకపోతే నువ్వు రావట్లేదు కాబట్టి నేను రాను గుడికి అన్నది. నిండా వందనాలు. ఇంకన్నా అయ్యో ఇప్పుడైతే కొద్ది బాధే, ఇంకా అందరికి చెప్తే ఇంకెంత బాధపడాలో. నువ్వు చెప్పలా నేను రాలా. ఎందుకు రాలేదని? నీకు పని ఉందిగా, రావేమో అనుకొని చెప్పలా. మళ్ళీ మాట ఏం మారుతుంది తెలుసా? ఆయన అమ్మగారికి చెబితే నీకు చెప్పినట్టు కాదా, నాకు తెలియలేదే ఇద్దరికి చెప్పాలని. ఓ అమ్మ ఎంత చక్కగా పోటాడు పెడతారండి, ఎంత మంచి ప్రార్థన వాళ్ళు అండి వీళ్ళు. అరే కట్టడి ఏది, ఒక నియమం ఏది, ఒక పద్ధతి ఏది? నీకోసం మేము ఇక్కడ ప్రార్థన చేయటానికి కూర్చుంటే మాకు ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఈరోజు రానిలే ఉపవాసానికి, రేపేం వదిలింట్లో జరిగింది, ఎల్లుండి ఏమో మరిదింట్లో జరిగింది. అన్నీ ఇళ్ళు తిరిగి ఆఖరి 5 రోజులు వచ్చి సంఘం అంతా ఎవరు రాలేదయ్యా నేను పెట్టుకున్నారని. నువ్వు ఎక్కడొచ్చినావు అంటే? చెల్లె నువ్వు ఎక్కడొచ్చినావు? అప్ప నువ్వు ఎక్కడొచ్చినావు చెప్పు? అరే వదినింటికి, అక్కింటికి, వాళ్ళ ఇంటికి, వీళ్ళింటికి ఉపవాసాలు పెట్టుకొని నీ ప్రార్థన వదిలేసి నువ్వు అక్కడ ఇక్కడ తిరిగితే ఏంటంట? ఏం సొట్టరకం ఇది? నీకు బాధ వస్తే జాలిపడి ప్రార్థన చేసేవాళ్ళని వదిలిపెట్టి, బాధ వస్తే ఇక్కడ అని పక్కకు పోయి తెక్క కుదిరింది దానికి అనేవాళ్ళు నీకు సొట్టరకమా? అరే ఏం మనుషులండి మీరు? నేను ఇదివరకు ప్రేమతో సువార్త చెబితే అర్థం అవట్లా. అందుకని కొద్దిగా ట్రెండ్ మార్చి బాప్తిసం ఇచ్చి యోహానులాగా చెబుదాం అనుకున్నా. పోయింది ప్రాణం తొందరగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమతో చెబితే చిన్నపిల్లలు కూడా ఇలా గట్టి గరిసేసరికి అరవకుండా పాలు తాగుతున్నాడు వాడు. ఈడేంటి నిమ్మకాయ గట్టికి చెప్పేసరికి ఈడు మెదలకుండా సెటరేట్ అయ్యాడు. ఇక ఉన్నది ఒక ఆమె, ఆ కాసిమ కొడుకు ఏడాడు. వాడు ఎక్కడ ఉన్నాడు? ఎర్రడు ఉన్నాడా? అగో అనూష కూతురు అవుతుంది లాస్ట్. నువ్వే అరే మామూలుగా చెబితే అంటున్నారా? కింద నుంచి 2 మధ్యలోది ఎంత అల్లరి చేసిద్దో కనపడదు. ఆఖరిదేమో పెదాలు తెరవదో, కానీ అరిస్తే ఎక్కడైనా చుంచెలుక కీ కీ అని అంటది, అట్ట అరుస్తూ ఉంటుంది. సామాన్యులు కాదన్నమాట, జాగ్రత్త. దేవుని వాక్యం మనకు చెప్తుంది, మనకు నూతనత్వం రావాలి, మనకు నూతనత్వం కావాలి అనంటే ఉపవాస దినాలలో యాకోబునకు వలె దేవునితో పెనుగులాడి ఆయన ఎదుట మన తప్పిదాలని ఒప్పుకోవాలి. రెండవది మనం చేయాల్సింది ఏంటనంటే, సౌలు సమూయేలు దగ్గరికి వచ్చినట్టు నువ్వు కూడా దేవుని సేవకునితో దేవుని సంఘంలోనికి, సన్నిధానంలోనికి రావాలి. వచ్చిన నువ్వు ఇలాగునొచ్చి అలాగుని వెళ్ళమాక. ఈ మధ్య కొంతమంది ఉన్నారు, మాకు కొత్తగా వెళ్తున్నాం ముక్త్యాల, వాళ్ళు కూడా చూస్తున్నారు లైవ్లో. సాయంత్రం వెళితే కానీ వాళ్ళు అడగరు, మళ్ళీ వస్తారు. నేను వాక్యం చెప్పడానికి లేవగానే మెల్లిగా వస్తారు, లేచి నిల్చుంటారు. సాక్ష్యం చెప్పిద్దేమని మైక్ ఎత్తాడు పక్కన ఉన్న ఆయన. సాక్ష్యం కాదు, నువ్వు ఆగాను, అయ్యా ట్రా అని అంటది. నేను అక్కడ కూర్చుంటే నేను వాక్యం చెప్పడానికి వస్తుంటే మళ్ళీ అని పిలుతుంది ఏంటనంటే, మరి అర్జెంట్ పని ఉందయ్యా, జగిపేట వెళ్ళి వస్తాం, చిన్న ప్రార్థన చేయను. అసలే ఏదో అంటారు కొత్త కాపురం అని. మరి ఉప్పు ఎక్కువైనా కారం తక్కువైనా ఎట్టకైనా చాలా బాగుంది అని అలా అంటారు. లేకపోతే మళ్ళీ లేనిపోయింది, చాలా బాధ. కొత్తోళ్ళు అంటే పొగుడుతాం కానివ్వండి, పెళ్ళి ఇన్నేళ్ళు అయినా వంట చేత కాకపోతే ఎట్టండి? ఆ పొగిడేది కూడా ఎట్ట పొగడాలండి, కొద్దిగా ఆలోచన చేసి పొగడాలిగా. ఆ మధ్య అంట కొత్తగా పెళ్ళయిన జంట హైదరాబాద్ అడావుడికి వెళ్ళారంట, హైదరాబాద్ కాపురం పెట్టడానికి. ఇద్దరు మొత్తానికి క్రొత్త జంట ఒక 3-4 నెలల్లో కాపురం పెట్టడానికి హైదరాబాద్ తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన హడావుడిగా డ్యూటీకి వెళ్తూ ఉంటాడు. ఏం కూడా హడావుడిగా చీకటితో లేచి మొఖాలు తక్కువగా. ఇప్పుడు తెల్లారి బారెడు పొద్దుకి నాకు పంపులు కట్టేసి నాకు లేచి తీసరా క్యాను, ఏం తేలేవా ఏంటి, తీసురా వరకే వచ్చానేంటి, ఎంత కట్నం తీసుకున్నా అనుకున్నావు నువ్వు, తీసురాబా, నువ్వు దేవపతి నేను చేయనానంటది. ఇట తయారయ్యారు మొత్తానికి. ఎట్టగొట్ట చీకటితో లేచి
కాస్త ఆయనకు కావలసిన వంట వారు పని చేసి ఆయన పంపిస్తుంది. పంపించి ఎట్టగడ చూస్తూ ఉంటే రోజు ఇంటికి వచ్చి, ఏంటి ఉప్మా చేసావు కానీ ఉప్పు అంత పోసావేంటి, పంచదార అనుకొని పోసావేంటి, అది ఉప్పు అని తెలియదా నీకు అని అన్నాడంట. సరే కూర ఎత్తే, అదేంటి కూరలో ఇంత కారం వేసేస్తానో నీకు తెలియట్లేదా అని అన్నాడంట. సర్లేండి నేర్చుకుంటాలే అంటుందంట. ఓ రోజు కొత్త కాపురం, కొత్త ఊరు కదా, నీళ్లు పడక జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చేసరికి ఇంక ఈయన హడావుడిగా వెళ్ళిపోతానంట. ఏమండి వంట చేయలేదు, టిఫిన్ చేయలేదు అని అంటే, క్యాంటీన్లో తింటాను లేవే అన్నాడంట. సరే క్యాంటీన్లో దీన్ని ఆరోగ్యం పాడు చేసుకో, పెళ్ళైన కొత్తలు ఇట్నే ఉంటుందిలే, వాళ్ళ ఆవిడ మీద అయినా వాళ్ళ ఆయన మీద అందరికి ఇట్లా ఉంటుంది. అమ్మో క్యాంటీన్లో మరిగిపోయిన నోళ్ళలో ఎప్పుడు చేస్తారండి, లేని పని చెప్పొచ్చు, దొద్దు నువ్వు ఇంటికే రా, జీవితాంతం నిన్ను శోధించి సిలువేయాలి నువ్వు తొందరగా చావకూడదురా, ఇంటికే రా అయ్యా, ఇంటికే రా, నేను చేస్తా. బాగోలేదు కదా నీ ఒక్క పూటకి ఏమైంది, నువ్వు రాకముందు పెళ్ళి కాకముందు ఉద్యోగానికి వచ్చి ఇక్కడ దాదాపుగా 7-8 ఏళ్ళు తిన్నానే క్యాంటీన్లో, ఏం కాదులే ఒక్క పూట కానీ. వద్దయ్యా, పతియే ప్రత్యక్ష దైవం అయ్యా, నువ్వు కనపడని దేవుడు అయ్యా అనుకో, దేవుడు కనపడ్డు కానీ నువ్వు కనపడే దేవుడు అయ్యా, నువ్వు ఇంటికే రాయ్యా, నేను వంట చేస్తానులే అన్నదంట. సరేలే అని చెప్పి ఈ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే మళ్ళీ అట్నే చేసిందంట, ఊరుకున్నాడంట. కొద్ది రోజులు పోయిన తర్వాత వీళ్ళిద్దరు గొడవలు ఎక్కువైనాయి అంట. ఎందుకు గొడవలు ఎక్కువైనాయి అనంటే, ఎంత చెప్పినా కూడా ఆ అమ్మాయి ఉప్పన్ని ఎక్కువ వేస్తుంది, కారమాన్ని తక్కువ వేస్తుంది, గొడవలు అవుతున్నాయి. చివరికి చర్చికి వెళితే ఆ గతి లేని వాళ్ళకి నాలాంటి మతి లేని పాస్టరే దొరికాడంట. పాస్టర్ గారు అనంటే, ఏంటమ్మా మీ ఇద్దరు గొడవ ఏంటనంటే, ఏం లేదండి అన్నీ బాగానే ఉంటాయి కానండి ఇది వంట సరిగ్గా చేయట్లేదండి అన్నాడు. సరే ఇంకా ఆయన పిలిచి అడిగంటే, ఏంటబ్బా నీకు సమస్య అంటే, పిచ్చాడా నీకు తెలియదురా, కుటుంబ విషయంలో సంసారం అనే బండి సాగాలి అని అంటే ఎప్పుడు ఆడకూతురు అనే టైర్ గాలి కొడతా ఉండాలి నువ్వు అన్నాడంట. ఏం కొట్టాలి అన్నదంట. ఏం లేదురా, ఎట్ట చేసినా ఏమే ఈరోజు వంట సూపరు అను, గొడవలు లేకుండా ఉంటాయి అని అన్నాడంట. సర్లే అయ్యగారు చెప్పాడుగా, మరి సౌలు గారికి సమూయేలు చెబితే విన్నాడు కదా అని ఈయన కూడా ఏం చేశాడనంటే, పాపం మొత్తానికి ఆ ఉద్యోగం చేసుకుంటున్న ఆయన ఇది మనసులో పెట్టుకున్నాడు, బాగానే ఉంది, వెళ్ళిపోయాడంట. ఒక వారం 10 రోజులు ఎట్ట చేసినా బాగానే ఉంది అని అనుకుందామని అనుకుంటున్నాడంట. చివరికి ఆ జ్వరం తగ్గలేదు. ఇప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. టిఫిన్ కూడా చేయలా, నేను క్యాంటీన్లో చేస్తాను లేవే అన్నాడంట. పోయినసారిలాగా వద్దు క్యాంటీన్లో చేయమాకండి, ఇంటికి రండి అన్నదంట. మన నిన్నగా పాస్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చింది ఆదివారం, ఈరోజు సోమవారంగా. సరే అసలు ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకెక్కువైందంట జ్వరం. ఎక్కువయ్యేసరికి ఇంట్లో పని మనిషి వస్తే, ఏమే ఆయనకి ఇంటి దగ్గరికే భోజనానికి రమ్మన్నా, టిఫిన్ క్యాంటీన్లో చేస్తాడు, భోజనం కూడా క్యాంటీన్లో చేయకుండా వస్తాడు, నేను లేచి ఓపిక కూడా తల తిరిగిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, అదే వాళ్ళ అమ్మళ్ళు వస్తే ఏమీ తిరగవు, అన్నీ నిల్చుంటాయి తిన్నగా. కొద్దిగా ఆ పప్పు తాలింపు వేసి వెళ్ళవే అన్నదంట. సరే పప్పు రుబ్బి తాలింపు వేసి వెళ్ళిందంట. ఇప్పుడు ఆదివారం పాస్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాడుగా, ఇంటికి రాగానే వేడి అన్నం కలుపుకొని వెంటనే అన్నాడంట, ఏమే ఈరోజు పప్పు సూపరు అన్నాడంట. ఏంటది పప్పు? అదిగో అదేనండి, నాకు తెలుసు నేను ఇన్ని రోజులు కష్టపడి యూట్యూబ్లో వంటలు చూసి నేర్చుకొని చేస్తేనేమో నీకు రుచి అనిపించలేదా, మన ఇంట్లో అంట్లు గడిగే పని పిల్ల ఈరోజు పప్పుచారు చేస్తే నీకు సూపరా, నేను చేస్తేనేమో నీకు డూపరా అని గొడవ మొదలేసిందంట. వాస్తవానికి పాపం ఆయనకి తెలియదు పని పిల్ల చేసిందని. ఈయన కూడా పొగడాలని కాదు కానీ పాస్టర్ గారు చెప్పాడు కానీ పడిందండి. నేను కూడా చెప్పాను కదా అని చెప్పి, అమ్మ పాస్టర్ గారు చుట్టాలు ఎవరితో సంబంధం వద్దన్నాడమ్మా అని అంటే, కాకపోతే అర్థం చేసుకోనండి, ఈయన సొమ్యం పోయింది. ఓపిక లేదన్నావు, ఎట్ట చేసేవి వంట అనంటే చెప్పేది కానీ ఏం చేయలేదండి, పని పిల్ల చేసిందని ఎందుగా వెంటనే పొగిడాడంట. మీరు కూడా బయటికి వెళ్ళి ఇట్లా చెప్పాడమ్మా అని అనమాకండి, అర్థాలు మారిపోతాయి. నేను ఎందుకు అన్నానంటే, సమర్పించుకున్నారు కాబట్టి 40 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళకుండా దేవుడు మీకు ఇచ్చిన సంఘం, దేవుడు మీకు ఇచ్చిన సేవకుడు, దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసులతో కలిసి మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మనకి నూతనత్వాన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇంకోసారి చెబుదామా? ఇప్పుడు నూతనత్వం రావాలి, దారిద్ర్యం తొలగిపోయి పోగొట్టుకున్నవన్నీ మనకు దొరకాలి అనంటే, అంతకంతకు మనం అభివృద్ధి చెందాలనంటే సౌలు సమూయేలు దగ్గరికి వచ్చినట్లు నీవు నేను కూడా దేవుని దగ్గరికి రావాలి. సౌలు సమూయేలు సేవకునితో కలిసి భోజనం చేసినట్లుగా నీవు నేను కూడా సంఘంలో కలవాలి, సంభక్తారాధనలో ఉండాలి, ప్రభు బలలో చేతులు వేయాలి. ప్రభు బలలో చేతులు ఎత్తాం కానండి అందరం కలిసి భోజనం చెయ్యంలేండి. ఈ మధ్య ఇది ఒక సమస్య మళ్ళీ కదా. అదేమనంటే, చిన్న ఇలాంటి చేశాడు, నాకు అసలు ఆడి చేతితో తింటమే నాకు ఇష్టం లేదు. నేర్చుకోండి, ఏం సుఖం ఇంతంత హృదయాల్లో పెట్టుకొని
మనం ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెళ్ళిద్దే. ఉన్నమాట అంటే ఉండు రచిరాదని ఏమండి చెప్పండి. అందుకే దేవుని సన్నిధిలో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని పిచ్చి భ్రమను తీసేసి దేవుడు మనకిచ్చాడు, దేవుని సన్నిధిలో ఉన్నది మనం చేద్దామని. అరే ఏంటో నాకు అర్థం కాదు, తుర్రుని వెళ్ళిపోతారండి దేవుని సన్నిధిలో అలిగి. ఏంటండి అలిగి వెళ్ళిపోవటం? ఎవరు పోయారట తెలుసా మీకు? ఆ రొట్టె ముంచి ఇవ్వగానే ఇవ్వకముందు అన్నాడంట, ప్రభువా నేను కాదు కదా. ఎంత చక్కగా అడుగుతారండి వీళ్ళు అంటాడంట. మీలో ఒకడు నన్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు అనగానే గుమ్మడికాయలు దొంగ ఇవ్వదన్నట్టు ఏదో అంటారు. ఏం అడుగుకున్నాడంట? ఏం అడుగుకున్నారు? అన్నాడు ప్రభువా నేనా నేనా అని అంటున్నారంట అందరూ. ఆఖరిలో ఏం లేచి ప్రభువా నేను కాదు కదా అన్నాడంట. అనగానే రొట్టె ముంచి ఇచ్చాడు. వాళ్ళలో ఎవరు ప్రవేశించారు? నీవే అనగానే ఆడు ఏం చేశాడంట? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం తీసుకోకుండా సమాధానంగా వెళ్లకుండా పోతే వాడు యోధా ఇస్కరియోత సంతానం అయిపోతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మీకు గుర్తుందో లేదో, మన దగ్గర కూడా కొంతమంది అట్ట వెళ్ళిపోయారు. ఏంటన్నానంటే అందరి దగ్గర అడగమాకండి మీరు. ప్రేమ విందు పండగ మీది, వాళ్ళ ఏళ్ళని అడిగి మీ పండగ చేస్తా అన్నారంటే మనకున్న వాళ్ళ దగ్గర తీసుకొని మీరు చేయండి అన్న. చేసుకో నాకు నిద్ర వస్తుందా వెళ్ళిపోయాడు. గుర్తుంది మీకు? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అసమాధానంగా వెళ్ళకూడదు. చెల్లె అక్క బాబాయ్ జాగ్రత్త, నేను చచ్చిన మాట గుర్తుండాలి. ఆలోచించేయండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అసమాధానంగా వెళ్ళటానికి వీలు. ఏమనుంటే కడిగేయాడ, ఏమనుంటే ఇస్త్రీ చేయి. ఇక్కడ ఇస్త్రీ పెట్టి లేకపోతే చెంబులో నిప్పులు పోయి మడతేసి భద్రంగా వెళ్ళు. అసమాధానంగా లేచి వెళ్ళావా ఏమయ్యాడు యోధా ఇస్కరియోతు? ఇంకంతే ఎప్పుడు కూడా. అందుకనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మీకు తోడయ్యుండును గాక. సమాధానంగా సెలవు తీసుకుందామని చెబుతా. అయినా కొంతమంది చిన్నేళ్ళు కదా ఎప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సమాధానంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. సమాధానంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి. నేను వారం వచ్చేసరికి ఆదివారం అక్కడ ప్రార్థన చూసుకొని వచ్చేసరికి ఈ రోజున ప్రేమ కవి వచ్చారనగానే ఆ రోజున వాళ్ళు చిన్నపిల్లలే కానీ ఎంత ఆనందం వేసిందో నాకు. అరే ఎంతమంది అసలు వాళ్ళకి నేనేం మేలు చేయలే. వాళ్ళు చేసింది ఏదో పెళ్ళేని అనుకోండి చేసింది. పెళ్ళి నేనేం చేసింది ఇంకెవరన్నా. మొత్తానికి ప్రార్థనలకు వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళకి మేలేమీ మనం చేయలే, ప్రార్థనే మనం చేసింది. కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. చాలా సంతోషం వేసింది. ఒకంత ఈ కష్టకాలంలో కృతజ్ఞత లేని వాళ్ళు అనేక మంది వెళ్ళిపోయిన టైంలో నా కళ్ళమ్మ నీళ్ళు ఆగల. ఎవరు వచ్చింది? ఇద్దరేనా? ఏమిద్దరు? ముగ్గురు పిల్లల్ని వేసుకొని వచ్చారు. ఎంత గొప్ప దీవెనది, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప క్షేమంతో గుండె భాగ్యం అండి. ఆనందం వేసింది, సంతోషం వేసింది. ఎప్పుడు వస్తారు ఈ ఉపవాస ప్రార్థనలో? పగలు వస్తారా? అమ్మాయి అన్నదంట కవి టైం అడిగి వస్తానంటే వస్తారని చూస్తే కనపడలే. కానీ రాత్రి కనపడ్డారు. కుటుంబం అంతా, సరంజామా అంతా ఒకే బండి మీద ఉండి కనపడ్డారు. రాత్రి కనపడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అంటే సంఘంలోనికి, సహవాసంలోనికి మనం వచ్చి మంచి మనసుతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నూతనమైన మనస్తత్వాన్ని మనకి ఇస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి. మొదటిది, మనకు నూతనత్వం కావాలని అంటే యాకోబుకు వలె దేవుని సన్నిధిలో పెనుగులాడి పాపాన్ని, తప్పిదాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, సౌలు సమూయేలుతో సహవాసం చేసినట్లుగా మనం కూడా సంఘంతో, సేవకునితో, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, కలిసిమెలిసి ఉండేవారికి ఉండాలి. మూడవది, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 17-18 వచనాలను చూద్దాం. 9, 17, 18 వచనాలను చూద్దామండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 9 అధ్యాయం 17-18 వచనాలు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను 17 రా 9వ అధ్యాయం 17. అననీయ వెళ్ళి ఆ ఎంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో కనబడిన ప్రభు అయిన యేసు
నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. చూసారా, ఒక మాట చెప్పాడంట, సౌలా సహోదరుడా. మరి ఈయన అన్నమాట ఏంటో తెలుసా? ఈయనేమన్నాడు? అననీయ అనే ఒక మనుషుడు ఉన్నాడయ్యా, 10వ వచనంలో చెప్తాడు. అతనిని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానను. అందుకు ప్రభు, నీవు లేచి ఆ వీధికి వెళ్ళి యోదానువాని ఇంట తారుసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతను అన్నాడంట, అయ్యా ఆడెంత దుర్మార్గుడో నీకు తెలుసా ప్రభువా? అయ్యా కీడు ఎక్కువ చేసినోడు కదయ్యా. 13వ వచనంలో అన్న. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో. ఈయన విన్నాడు, ఈయన చూడల. ఈయన అన్నాడంట, నువ్వేంటి ప్రభు అటువంటి వాడి కోసం ప్రార్థన చేయమంట ఊరుకొని? నీ పని ప్రార్థన చేయటమే. అతనిని నేను నా రాజ్య వ్యాప్తి కోసం బలమైన సాధనంగా చేయబోతున్నా. 16లో అంటాడు, నా నామము కొరకు ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాలని నేను అతనికి చూపిస్తున్నా. వెళ్ళి ప్రార్థన. ఎప్పుడైతే సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళాడో, సేవకుడు మాట విని ఆ మాటకు విధేయుడయ్యాడో, వెంటనే నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాడంట. 18వ వచనంలో చూస్తే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి తరువాత ఆహారం పుచ్చుకొని, అది సంగతి. అంటే ఇప్పుడు ఏమైంది? లేని చూపు మరలా వచ్చింది. క్రొత్తదనం వచ్చిందా లేదా? నూతన ఆశీర్వాదం వచ్చిందా లేదా? అంచేత ఇప్పుడు ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన. ఇప్పుడు క్రీస్తునందు ఉండాలనంటే బేతేలులో యాకోబుని దేవుడు దర్శించాడు, మంచిదే. కానీ ఒప్పుకోలు లేకపోతే నూతన సృష్టి కాము. రెండవది, సౌలు సమూయేలుతో కలవకపోతే, ఆయనతో సహభోజనం చేయకపోతే నూతన సృష్టి ఉండేది కాదు. మూడవది, దైవ సేవకుని ప్రార్థన లేకపోతే, దైవ సేవకునితో కలిసి నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు నూతనత్వం అనేది ఉండదు. అందుకని ఈ వసంత దినాలలో, ఉపవాస దినాలలో కూర్చున్న మీ అందరికీ చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటిలో మనం నూతనత్వాన్ని పొందుకోవటానికి ప్రభు సన్నిధిలో కూడుకుందామండి. ఆయన సన్నిధిలో కలిసి ప్రార్థన చేద్దామండి. ఈ 40 దినాలు మనం చెదిరిపోక, అటు ఇటు వెళ్ళక, మన మనసును నిలిపి దేవుని ఎదుట ఆయనతో పెనుగులాడదాం. ఆయన మనకు మేలు చేస్తాడు. ఆ రీతిగా మనం నూతనమైన దీవెనలు పొందుకోవటానికి ఈ దినపు మాటలు సహాయపడునుగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలోనికి, ప్రభు సముఖానికి చేరిన మనమందరం ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా కొద్ది సమయం ప్రార్థన చేద్దామండి. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పాద సన్నిధిలోనికి చేరిన మనం మనసారా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే